అదేవిధంగా రీసెంట్గా మొన్న మీరు చూశారు, ఒక ఆటోని రోడ్ క్రాస్ చేస్తూ స్కిడ్ అయ్యి బండి పిలియన్ రేట్ వెనకాల కూర్చున్న అతను చనిపోయాడు. అంతకుముందు 2 నెలల క్రితం ఒక అబ్బాయి పాల్గొ ఇంట్లో అందొచ్చిన వాళ్ళు, ఇంటి కుటుంబ బాధ్యతలు చేపట్టాల్సిన వాళ్ళు, కుటుంబాన్ని పోషించాల్సిన వాళ్ళు, రేపొద్దున్న ఏదైనా ఉద్యోగం చేయాల్సిన వాళ్ళు ప్రాణాలు కోల్పోతారు. ఇదంతా కూడా మితిమీరిన వేగం, అదేవిధంగా తాగి నడపడం. నైట్ 10 తర్వాత ఏం పని ఉంటుంది? ఇళ్ళల్లో తల్లిదండ్రులు కూడా మీరు చూసుకోవాలి. 10 తర్వాత పిల్లలు రావట్లేదు, 9 పిల్లలు రావట్లేదు అంటే ఎందుకు రావట్లేదు? మీరు కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటే వాళ్ళు కంట్రోల్లో ఉంటారు. మీరు వదిలేస్తే నైట్ 10, 11, 12, 1 గంట దాకా పార్టీలు అని చెప్పేసి అక్కడ మందులు తాగి డ్రైవ్ చేస్తారు. ఈరోజు మన ముల్కిపల్లి నుంచి కడలి బైపాస్ మీదుగా చింతలపల్లి కోనవరం ఒక బైక్ ర్యాలీ ఒకటి హెల్మెట్ ర్యాలీ కండక్ట్ చేస్తున్నామండి. ఎందుకంటే ఈ హైవే వచ్చిన తర్వాత యాక్సిడెంట్లు కొంచెం ఎక్కువ అవుతున్నాయి. అదేవిధంగా ఈ కడలి ముల్కిపల్లి రోడ్లో కూడా ఒక 2-3 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఉంది. ఆ స్ట్రెచ్లో ఎక్కువ రీసెంట్గా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఒక 4 మంత్స్లో ఒక 4 డెత్స్ అయినాయి. అందరూ కూడా చనిపోయిన వాళ్ళు ఎవరంటే అంత యూత్, 25 to 30 ఇయర్స్ మంచి అందొచ్చిన కుర్రోళ్ళు అందరూ కూడా చనిపోతున్నారు. అందుకని హెల్మెట్ ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కూడా అందరికీ కలిగించాలని చెప్పేసి ప్రోగ్రాం పెడుతున్నాము. అదే యూత్ ఎక్కువ నైట్ టైం ఏం చేస్తారంటే డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తున్నారు. డ్రైవ్ చేయడం కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఓవర్ స్పీడ్, మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతున్నారు, సడన్ బ్రేక్ వేస్తున్నారు, స్కిడ్ అయ్యి యాక్సిడెంట్ జరుగుతుంది. ఈ చుట్టుపక్కల గ్రామాల యూత్ అందరినీ కూడా ఈరోజు ఇక్కడ గ్యాదర్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడాను ఈ రోడ్ సేఫ్టీ మీద అవగాహన కల్పించాలని ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా హెల్మెట్లో ప్రతి ఒక్కరు కూడా విధిగా ధరించాలని చెప్పి వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాము. ఎందుకంటే కుటుంబంలో అందొచ్చిన కొడుకు కానీ లేదా ఇంట్లో పెద్ద కానీ చనిపోతే ఆ ఇంట్లో చాలా బాధగా ఉంటుంది. ఇంట్లో పోషించే వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడిపోతుంది. ఇవన్నిటి కూడా ఈ కుర్రవాళ్ళకి అందరూ కూడా తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇంకా ఏంటంటే ఎక్కువ మంది పేరెంట్స్ గల్ఫ్లో ఉంటున్నారు. వాళ్ళు కాస్ట్లీ బైకులు లేదా అప్పు చేసే ఏదో విధంగా బైకులు కొనిస్తున్నారు. ఆ బైకులు వీళ్ళు ఏంటంటే ఇష్టానుసారంగా డ్రైవ్ చేస్తున్నారు. ఈవినింగ్ 4కి బయలుదేరుతున్నారు, లేదా మార్నింగ్ 9కి 9 to 10 ఈ మధ్యలో ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. మళ్ళీ నైట్ 10 తర్వాత డ్రింక్ చేయడం, డ్రైవింగ్ చేస్తున్నారు. ఈ యాక్సిడెంట్లు అన్నిటి కూడా కారణం ఏంటంటే ఎవరికి కూడా యూత్కి అవగాహన లేకపోవడం. అసలు యాక్సిడెంట్ ఎందుకు జరుగుతున్నాయి, ఇదే రోడ్లు ఎందుకు జరుగుతున్నాయి, ఈ హైవేలు ఎందుకు జరుగుతున్నాయి అనేది చాలామందికి అవగాహన లేదు. అందరూ కూడా కాస్ట్లీ బైకులు వాడుతున్నారు, కానీ కనీసం 200 రూపీస్ కూడా జేబులో ఉండట్లేదు. నిన్న 2-3 కుర్రవాళ్ళకి ఫైన్ వేసాం. కనీసం ఫైన్ కట్టడానికి కూడా డబ్బులు లేవు, కానీ కాస్ట్లీ బైకులు వాడుతున్నారు, కానీ అమౌంట్ ఉండట్లేదు. కాబట్టి సినిమాల్లో చూపించినట్టుగా మనం స్టంట్లు ఇవన్నీ కూడా మనం చేస్తే మన ప్రాణాల మీదకి వస్తాయి. మనం చాలా ఇన్సిడెంట్లు చూసాం. పెద్ద పెద్ద డబ్బు ఉన్న వాళ్ళు కొడుకులు కూడా చాలామంది కూడా ఈ రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు. మన హైదరాబాద్లో అజారుద్దీన్ క్రికెట్ అజారుద్దీన్ కొడుకు అలాగే చనిపోయారు. అలాగే మన సినీ యాక్టర్ కోట శ్రీనివాసరావు, అలాగే బాబుమోహన్ గారి అబ్బాయి కూడా అలా రోడ్ యాక్సిడెంట్లో కూడా చనిపోయారు. ఎంత డబ్బు ఉన్నా సరే మనం ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేం. ఈ రోడ్డు ప్రమాదాలు అనేవి ఎవరికైనా ఒకటే. అది 2 వీలర్ అయినా కావచ్చు, 4 వీలర్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. మన జాగ్రత్తలో మనం మితిమీరి డ్రైవ్ చేస్తే అది మన కంట్రోల్లో ఉండదు. అదేవిధంగా మనకి ఎక్సిలేటర్ మనం ఎంత స్పీడ్ అయినా పెంచగలం, కానీ బ్రేక్ మన కంట్రోల్లో ఉండదు.
రోడ్డు మీద చిన్న గులకరాయి ఆ టైంలో వచ్చినా సరే మన బండి స్కిడ్ అయి పడిపోద్ది, రోడ్డు మీద పడతాం, ప్రాణాలు పోతాయి. ఇంత గొడవ చేసినా సరే మీరు బైకులు కొనవద్దు, కాస్ట్లీ బైకులు కొనవద్దు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో బైకులు తెచ్చి కొంటున్నారు. అవి కొన్ని సెకండ్ హ్యాండ్ల బైకులు కొంటున్నారు, ఆ నెంబర్ ప్లేట్ ఉండట్లేదు. కొన్న తర్వాత ఇవి ఏంటంటే వీళ్ళు ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నారు. దాంట్లో అవతల వాళ్ళ ప్రాణాలను తీస్తున్నారు, లేకపోతే వీళ్ళైనా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.